బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కవిత బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల పైన, అలాగే కేసీఆర్ పైన చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతానికి కేసీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు. సన్నిహితులతోని కేసీఆర్ సమావేశమయ్యారు. ఇటు కవితకు నేనేం తక్కువ చేయలేదంటూ కూడా వ్యాఖ్యానించారు. 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చాం, ఆ అవకాశాన్ని కవిత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని కూడా చేశాను కదా. ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తే పార్టీ అంతా కవితకు అండగా నిలబడింది. ఇటు హరీష్, కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చేలా చేశారు కదా. కవితను కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేశాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి ప్రత్యర్థులకు ఒక ఆయుధంలాగా కవిత ప్రవర్తిస్తుంది అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పచ్చు. ఇటు చాలా ఎమోషనల్గా ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు కవిత శాసన మండలిలో మనం కింద విషయాల్లో చూస్తున్నాం, ఎంతో బాధపడుతూ కన్నీటితో తాను బీఆర్ఎస్కి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ తనకు అన్యాయం చేశారు, ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు, తన రిజగ్నేషన్ని కూడా యాక్సెప్ట్ చేయాలంటూ ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఆయన అడగడం. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కవిత చేసిన తర్వాత దాని మీద కేసీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇటు కేసీఆర్ను ఉద్దేశించి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు కేసీఆర్ తెలంగాణకి తెచ్చిపెట్టిందే ఉంది, చేసిందే ఉంది, కేంద్ర రాజకీయాలకి వెళ్ళి ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టు ఆయన ప్రశ్నించింది. మొత్తానికైతే తన బిడ్డకి నేను చేయాల్సిందంతా నేను చేశాను, ఎంపీగా తనని గెలిపించాను, ఎంపీగా గెలిచిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది తన బాధ్యత కదా, చేసుకోలేకపోయింది తానే కదా. మరోసారి గెలవలేనప్పుడు నేను ఎమ్మెల్సీగా తనకు పదవినిచ్చాను. ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా పార్టీ అంతా తనకు అండగా ఉంది. ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఇటు కవిత ఎవరి గురించి అయితే విమర్శించిందో గతంలో వాళ్ళే దగ్గరుండి తనకు న్యాయ నిపుణులతో మాట్లాడి మరి ఆ కేసు గురించి తన కోసం మాట్లాడారు కదా. అలాగే పార్టీ అంతా తనకు అండగా ఉంది. ఇప్పుడు కష్టకాలం వచ్చింది, ఇప్పుడు పార్టీ కష్టకాలం, ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటమి తర్వాత కష్టంగా ఉన్న సమయంలో, ప్రజల ఆదరణ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు తను ప్రతిపక్షాలకి ఇటు అస్త్రంగా మారింది ఏంటి అంటూ ఆయన బాధపడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, కేసీఆర్ చాలా ఇమోషనల్ అయ్యారా ఇటు కవిత చేసిన కామెంట్స్ మీద? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి ఇప్పటికే ఒక మండలి చైర్మన్ గా కోరిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా అణచివేతకు గురి చేశారని చెప్పి ప్రధానంగా కొందరు వ్యక్తుల ద్వారానే ఇప్పటికీ రాజకీయ అణచివేతకు గురయ్యారని చెప్పి ప్రధానంగా విమర్శలు గుప్పించిన పరిస్థితి. అంటే కంటతడి పెట్టడము, శాసన మండలిలో ఒక కంటతడి పెట్టుకుంటూ తన ఒక స్పీచ్ ను మొదలుపెట్టి ప్రతి అంశం పైన మాట్లాడుకుంటూ కంటతడి పెట్టే సందర్భాలు చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కూడా ఒక చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ గా ఫీల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కవిత కామెంట్స్ ఇటువంటి గందరగోళానికి దారి తీస్తుందా అని చెప్పి, ఎందుకంటే సన్నిహితులతో కేసీఆర్ సమావేశమై కవితను నేను ఏం తక్కువ చేయలేదని ఇప్పటికి వరకు అని చెప్పి ప్రధానంగా చెప్పుకొచ్చారు. 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చామని చెప్పారు కేసీఆర్. ఈ అవకాశాన్ని కవిత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేని చెప్పి ప్రధానంగా ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేశామని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తే పార్టీ అంతా కవితకు అండగా నిలబడిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా హరీష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, స్వయంగా ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చేలా చేశారు. కానీ కవిత మాత్రం ఇటువంటి మాట్లాడడం ఏంటని చెప్పి అంతర్గతంగా ఒక క్షోభకు గురైన పరిస్థితి ఉంది. కవితను కాపాడుకోవడానికి చేయగలిగినంత చేశాను, పార్టీ కష్టకాలంలో అండగా ఉండాల్సింది పోయి ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా కవిత ప్రవర్తన తీరు నచ్చడం లేదని చెప్పి అంతర్గతంగా సంబంధిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కు సన్నిహితులతో చర్చించుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తుంది కూతురు కవిత అని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా తన సన్నిహితులు చర్చ కూడా చేస్తున్నట్టు తెలిసింది. అదే ఇటువంటి సంఘటన చూస్తుంటే మండలిలో ఇటువంటి సంఘటన వాతావరణం చూస్తుంటే కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ అంతర్గతంగా దిగమింపుకొని ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పి ఇటు కేసీఆర్ పై
ఇటు హరీష్ రావుపై కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే ఇటు ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్న సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒక ఇరకాటంలో ప్రయాణిస్తున్న సమయంలో కవిత వారికి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటానని చెప్పి ప్రధానంగా కేసీఆర్ అంతర్గతంగా క్షోభకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, అయితే మహేష్, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఖచ్చితంగా ఇప్పటికీ కేసీఆర్ ఫార్మర్స్ కు ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పి అంతర్గతంగానే వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఎవరు వచ్చేది ఏం సమాచారం ఉండదు కాబట్టి ఇప్పటికే కేసీఆర్ సన్నిధులు ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నారో వారు ఎవరైతే తన దగ్గర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిస్కస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఎప్పటికీ వెనువెంటే సంతోష్ ఉంటాడు, అదేవిధంగా ఈ శ్రీనివాస్ రెడ్డి అని ఉంటారు. వీళ్ళందరితో కూడా సన్నిహితంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి పొరపాటు చేయొద్దు, కానీ కూతురే చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క కేదోడు వాదోడుగా ఉండాల్సిన కూతురే ఇటువంటి తప్పిదాలు చేస్తుందని చెప్పి అంతర్గతంగా కేసీఆర్ అయితే మదనపడుతున్నాడని చెప్పుకోవచ్చు. కవిత కామెంట్స్ పై ఒక సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మొలకెత్తి విత్తనాన్ని ఇప్పుడే తుంచివేసే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా కేసీఆర్ డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్, అంటే రానున్న రోజుల్లో మరి కవితను బుజ్జగించే ఆలోచన ఏమన్నా ఉండబోతుందా? ఇటు కవిత చేసిన కామెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక 2014లో ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇటు జాగృతి కానీ అలాగే కవితకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేశారు, తనని ఎదగనీయకుండా చేశారంటూ తను చెప్తుంది. అంటే చేసింది కేసీఆర్ కాకపోవచ్చు, లేకపోతే కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు, లేకపోతే ఇటు మీరు చెప్పిన ఇప్పుడు సన్నిహితులు ఎవరైతే సమావేశమయ్యారో వాళ్ళలో కొంతమంది అయి ఉండే అవకాశం కూడా ఉంది కదా. సో ఇటు కవిత చేసిన కామెంట్స్ మీద ఇటు కేసీఆర్ సన్నిహితులు కానీ ఇంకెవరైనా రానున్న రోజుల్లో ఆమెను బుజ్జగించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే